ఎకనామికల్లీ అడ్వైజరీ కమిటీ. ఈ కమిటీతో మీటింగ్ పెట్టినటువంటి ప్రధానమంత్రి మోడీజీ ఏమని మీటింగ్ ఇది? ఆర్థిక వృద్ధి పెంపునకు ఏం చేయాలి, ఆర్థిక వృద్ధి పెంపునకు ఏం చేయాలి అనేటటువంటి దాన్ని ఈ ఎకనామికల్లీ అడ్వైజరీ కమిటీతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ విధంగా ఆర్థిక అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే మనం చేయవలసినటువంటి పనులేంటి? అయితే నేనేమంటున్నానంటే మా యొక్క వార్తా విశ్లేషణ తరపున ఆర్థికంగా అభివృద్ధి అనేటటువంటిది మంచిదే, కాదని అంటం లేదు. దాన్ని పక్కన పెట్టి కాసేపు అసలు మన దేశంలో హర్షద్ మెహతా దగ్గర నుంచి రాజేష్ మెహతా వరకు ఎంత సొమ్ము బయట పంపించబడుతుంది, ఎంతమంది దాన్ని దొంగతనంగా, ఒక రకంగా దొంగతనమే అని చెప్పుకోవాలి, ఈ విధంగా లాజ్ చేస్తున్నారు, ఈ విధంగా లోన్ లెగ్గొట్టిపోతున్నారు. దాన్ని కంట్రోల్ పెడితే ఏ విధంగా ఉంటుంది, దీన్ని కంట్రోల్ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటికి బేరీజ్ వేసుకోవాలి. మనకు కావాల్సింది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ సంపాదిస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే గ్యాస్ మీద వేసి, పెట్రోల్ మీద వేసి, వాటి మీద వేసి, వీటి మీద వేసి, ఇంకా అదేంటో పన్ను అంటారు, ఏమే పన్ను అది, పన్ను జిఎస్టీ మీద, దాని మీద, దీని మీద, అసలు ప్రజలకు తెలియనటువంటి వాటి మీద కూడా వేసి ప్రజలను బాధిస్తున్నటువంటి ఈ యొక్క పన్నులు. ఈ ఇన్పుట్ అనేటటువంటి దాన్ని గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఉన్నది, గ్యాస్ స్టవ్ ఉన్నది. గ్యాస్ స్టవ్ను ఎవరు ప్రవేశపెట్టారు? ప్రభుత్వం వాళ్ళే. ఎందుకు ప్రవేశపెట్టారు? ప్రజలు బాధపడుతున్నారనే ఉద్దేశంతో, కట్టెల మీద పెట్టుకొని ఎన్ని రోజులు వండుతారు అనే ఉద్దేశంతో గ్యాస్ని అరేంజ్ చేయటం జరిగింది. మరి గ్యాస్ని ఈ విధంగా ఇప్పటికీ దగ్గర 1000 రూపాయల వరకు పెంచారంటే సామాన్య మానవుడి దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు ఈ గ్యాస్ అనేది కావాలి. అలాంటి దానిని మరి ఈ విధంగా పెంచారంటే ఆర్థికంగా బెనిఫిట్లో ఉన్నదా, నష్టాల్లో ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజల సొమ్ముని ఈ విధంగా తీసుకుంటూ పెట్రోల్ రూపేణా, ఆయిల్ రూపేణా, రకరకాల పన్నుల రూపేణా తీసుకుంటూ రాష్ట్రాలు కూడా జుట్టు మీద పన్ను వేస్తూ, అంటే రాష్ట్రాలలో జుట్టు మీద పన్ను వేస్తూ ఈ విధంగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి దానిని దొంగిలించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోన్లు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి. వాళ్ళని ఏం అనట్లేదు, వాళ్ళ గురించి మాటే లేదు. ఎటుగూడి ఇంకా జనాల దగ్గర ఏ విధంగా వసూలు చేయాలనేటటువంటి ప్లాన్లు వేస్తున్నారు.
ఆర్థిక అభివృద్ధి అని. కానీ దీనివల్ల లాభం లేదు, తిరుగుబాటు జరగవచ్చు అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.